రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర మంత్రివర్గ విస్తరణ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నప్పటికీ ఈవేళ ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి దాదాపు కసరత్తు పూర్తయిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏఐసిసి ఈ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున ఈ ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి కార్యాలయము ఈ మంత్రివర్గ విస్తరణ పైన కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం మేరకు 3 లేక 4 మాత్రమే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉండదని మనకు తెలుస్తోంది. అయితే రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించి 3 వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 4 కూడా భర్తీ చేసేటట్టుగా అయితే మైనారిటీని కూడా పరిగణలోకి తీసుకుంటారని కూడా చెప్తున్నారు. అయితే పేర్ల విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ కసరత్తు పూర్తి చేసి ఏఐసిసికి పంపినట్టుగా సమాచారం ఉన్నది. ఇప్పటికే రేపు ప్రమాణ స్వీకారం చేసేదానికి ఇప్పటికే రాజ్భవన్ వర్గాలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రాత్రికి గవర్నరు హైదరాబాద్కు రానున్నారు. రేపు అందుబాటులో ఉంటారు. రేపు ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేదానికి స్పష్టత లేకపోయినప్పటికీ కూడా 4 సమయాలను అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ముహూర్తాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 4 సమయాలలో ఏ సమయంలో అనుకూలంగా ఉంటే ఆ సమయంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండదని చెప్తున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి పలుమార్లు ఏఐసిసికి విజ్ఞప్తి చేశారు. అయితే సుదర్శన్ రెడ్డి విషయంలో ఏఐసిసి అంత సుముఖంగా లేనట్టుగా మనకు తెలుస్తోంది. ఈ విషయంలో ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే స్పష్టత లేదు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఖచ్చితంగా 1 కానీ 2 కానీ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో సుదర్శన్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే మిగిలిన మల్లెడ్డి రంగారెడ్డికి కానీ, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కానీ వీళ్ళకి ఎవరికైనా ఇస్తారా అన్నది స్పష్టత లేదు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ ఇటీవల కులగణన జరిగినందున ఈ అత్యధికంగా బీసీ సామాజిక వర్గం ఉన్నందున ఈ 2 మంత్రి పదవులు బీసీ కులానికి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ వాకాటి శ్రీహరి ముదిరాజుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు గతంలో ముఖ్యమంత్రి కూడా ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఒకవేళ 2 ఇచ్చేటట్లయితే కూడా ఆది శ్రీనివాస్కు ఇచ్చే అవకాశం ఉండదు. ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అయితే చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. వివేక్ వెంకటస్వామికి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఏఐసిసి ఉన్నప్పటికీ కూడా మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. మాదిగ సామాజిక వర్గానికి కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇందుకు సంబంధించి మాదిగ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు గతంలో ఢిల్లీకి పోయి ఇచ్చినప్పటికీ 2 రోజుల కిందట కూడా ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసిని కలిసి తమకు కూడా మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి కూడా చోటు ఇవ్వాలని చెప్పేసి కోరినారు. అయితే ఎస్సీ సామాజిక వర్గానికి 1 ఇస్తారా లేక 2 ఇస్తారా అన్నది స్పష్టత లేదు. వివేక వెంకటస్వామితో ఇచ్చి మాదిగ సామాజిక వర్గానికి కూడా మరొకటి ఇస్తారా అన్నది కూడా స్పష్టత లేదు. అయితే బీసీ, ఎస్సీ, రెడ్డి ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించిన 3 అయితే ఇస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఒకవేళ సామాజిక వర్గాలకు సమతుల్యతగా లోపించి ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం లేనట్లయితే కూడా మైనారిటీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మైనారిటీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్కు ఈ మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉండదని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి 4 సామాజిక వర్గాలకు సంబంధించి ఎవరికి మంత్రివర్గంలో బెత్తు ఖరారవుతుంది అన్నది స్పష్టత రావాల్సింది. ఏఐసిసి దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సింది. కేవలం మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ ఏ వర్గాలకు ఏమి ఇవ్వాలన్నది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఏఐసిసి స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందువలనే నిన్న ఉదయము మీనాక్షి నటరాజన్ దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రితో భేటీ అయ్యి అనేక అంశాల మీద చర్చించినట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎలాంటి
ఆరోపణలు విమర్శలు లేకుండా పార్టీకి పార్టీలో పనిచేసిన వాళ్ళకి లాయల్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా పార్టీకి చెడ్డ పేరు తేకుండా పార్టీ బలోపేతానికి ఉపయోగపడే వాళ్ళకే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఎవరికి ఈ మంత్రివర్గంలో బెర్త్ దొరుకుతుందో రాత్రికి కానీ లేకపోతే రేపు ఉదయానికి కానీ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా రేపు ఏ సమయంలో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నది అన్నది కూడా ఈ పేర్లు ఖరారైన తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు అయితే ఏ నాయకుడికి కూడా మీకు మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి అట్లా పార్టీ నుంచి కానీ లేకుంటే ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి ఫోన్ కాల్స్ వెళ్ళలేదని స్పష్టమవుతుంది. అదేవిధంగా రాజ్భవన్ వర్గాలు కూడా ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం అందినట్టు ధృవీకరించలేదు. కానీ ఫార్మల్గా గవర్నర్కు సమాచారం ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే ఈ ఏఐసిసి పేర్లు ఖరారు చేసిన తర్వాత సమయం ఎప్పుడు అంటే రేపు ఏ టైంలో ఉండే అవకాశం ఉన్నది, తదితర అంశాలన్నింటి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఓవర్ టు స్టూడియో.